కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీకి చంద్రబాబు జలక్కిచ్చారట. ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఒక్కటి కూడా బీజేపీకి కేటాయించలేదట. ఇంతకు చంద్రబాబు వ్యూహమేంటి? బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీకి చంద్రబాబు జలకిస్తారనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు ఇప్పుడు పదవుల విషయంలో మాత్రం ఆ పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంట. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు తన అవసరం ఉంది కాబట్టి తాను చెప్పినట్లే నడుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే పలు పదవుల విషయంలో బీజేపీని అసలు పట్టించుకోవడం లేదంట. కూటమిలోని జనసేనకిచ్చిన ప్రాధాన్యత కూడా బీజేపీకి ఇవ్వకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు కీలకమైన రాజ్యసభ పదవుల విషయంలో బీజేపీని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారట. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదంట. ఎన్నికలప్పుడు కలిసి పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు తమను పట్టించుకోకపోవడంపై బీజేపీ నాయకత్వం మండిపడుతున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇటీవలే తొలి విడత నామినేషన్ పదవులు భర్తీ చేశారు. టీడీపీ సింహభాగం కార్పొరేషన్ పదవులు తీసుకుంది. జనసేనకు 3, బీజేపీకి 1 కేటాయించింది. అప్పుడే పదవుల విషయంలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ఇక ఇప్పుడు ఖాళీ అయిన రాజ్యసభ సీట్ల విషయంలో బీజేపీని అసలు పట్టించుకోవడం లేదంట. వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ 3 సీట్లకు త్వరలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ 3 సీట్లు కూడా టీడీపీనే తీసుకోవాలని భావిస్తోందట. రాజ్యసభలో ఏపీ నుంచి మొత్తం వైసీపీ వాళ్లే ఎంపీలుగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. తాజాగా రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో టీడీపీకి కలిసి వచ్చింది. అసెంబ్లీలో టీడీపీకి ఉన్న బలం కారణంగా రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకోవడం సులభమే. అందుకే టీడీపీ ఆ 3 సీట్లపై ఫోకస్ పెట్టిందట. అయితే 21 మంది సభ్యుల బలం ఉన్న మాకు కూడా 1 సీటు కేటాయించాలని జనసేన ఒత్తిడి తెస్తోందట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజ్యసభ ఎంపీల ఉప ఎన్నిక విషయమై చంద్రబాబుతో చర్చించారట. ఆ అంశంపై చంద్రబాబు ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వకపోయినా 1 సీటు జనసేనకిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ కూడా పట్టుదలతో ఉందట. 3 సీట్లు 3 పార్టీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి ఎంపీల బలం లేదు. అందుకే 1 సీటైనా కావాలని ఒత్తిడి తీసుకునొస్తోందట. అయితే చంద్రబాబు మాత్రం బీజేపీకి రాజ్యసభ సీట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి అసెంబ్లీలో ఎక్కువ బలం ఉందని, తక్కువ సీట్లున్న బీజేపీకి ఎంపీ సీటు ఎలా కేటాయిస్తామని చంద్రబాబు అంటున్నారట. అవసరమైతే బీజేపీకి ఎమ్మెల్సీ పోస్టు సర్దుబాటు చేస్తామని చెబుతున్నారట. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. రాజ్యసభకు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కొందరు నాయకులను అకామిడేట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వేధింపులను ఎదుర్కొని రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నారట. వాస్తవానికి జయదేవ్ కనుక గుంటూరు నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలిచి మోడీ క్యాబినెట్లో ఉండేవారనే టాక్ నడుస్తోంది. కానీ గల్లా జయదేవ్ పోటీ చేయలేదు. దీంతో గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలబడి లోక్సభకు ఎన్నికయ్యారు. పార్టీ క్లిష్ట సమయంలో గల్లా జయదేవ్ అండగా ఉన్నారని, అందుకే ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడం సముచితంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారట. జయదేవ్ ఎంపిక దాదాపు ఖరారైనట్లే అని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక మరో స్థానం నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న గజపతిరాజు 2014లో విజయనగరం ఎంపీగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. కానీ గజపతిరాజు కుమార్తె విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరం పాటిస్తున్న అశోక్ గజపతిరాజును చివరిసారిగా ఎంపీగా చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత ఆయన ఎలాగో రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే అవకాశాలున్నాయట. అందుకే అశోక్ గజపతిరాజుకు మరో స్థానం కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారట. రెండు టీడీపీకి కేటాయించాక మిగిలిన సీటును జనసేనకివ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకే 1 సీటు జనసేనకివ్వడానికి ఒప్పుకున్నారట.
పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు ఈ పదవి దక్కే అవకాశాలున్నాయి. 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యారు. జనసేనకు ప్రస్తుతం 2 లోక్సభ సభ్యులున్నారు. రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉండాలని పవన్ భావిస్తున్నారట. ఆ పదవికి నాగబాబు అయితేనే సరిపోతారని అనుకున్నారట. చంద్రబాబు కనుక జనసేనకు ఒక సీటు ఇవ్వడం ఖరారైతే జనసేన అభ్యర్థిగా నాగబాబును ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఢిల్లీ లెవెల్లో తన ప్రతినిధిగా కూడా నాగబాబు వ్యవహరించే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నారట. మూడు పదవులు టీడీపీ జనసేనే పంచుకోవడంతో బీజేపీకి భంగపాటు తప్పలేదట. ఒక సీటు ఇవ్వాలని ఢిల్లీ లెవెల్లో ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు వినలేదట. జనసేనకు ఒక సీటు ఇవ్వడమే ఎక్కువ, ఇక బీజేపీకి కూడా ఇస్తారా అని టీడీపీలో కూడా చర్చ జరుగుతోందట. ఏదేమైనా చంద్రబాబు మాత్రం రాజ్యసభ పదవుల విషయంలో బీజేపీకి గట్టి జలకే ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.